హాయ్ టు ఆల్. వీడియోలో నుంచి చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ నాకు డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చెక్అవుట్ చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్ వెళ్దాం బ్రదర్. మనకు CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు ఫైర్మెన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే ఒకటి రావడం అయితే జరిగింది. ఓవరాల్గా 1130 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకైతే అప్లై అయితే చేసుకోవచ్చు, ఆల్ ఇండియా వాళ్ళందరూ కూడా. అండ్ దీనిలో వచ్చేసిందంటే మనకు ఏపీ వాళ్ళకి సపరేట్గా పోస్టులు ఉన్నాయి, అండ్ తెలంగాణ వాళ్ళకు పోస్టులు సపరేట్గా అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేటు, ప్రతిదీ హైటు వెయిటు రన్నింగ్ మొత్తం కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో నిండబడితే చూడండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూస్తున్న వాళ్ళకు చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ అయినా మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇటువంటి జూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్ ఫైర్మెన్ది ఈ నోటిఫికేషన్ అనమాట. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ మీరు పైన చూసుకుంటే CISF నోటిఫికేషన్ రిక్వైర్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్ మేల్ 2024 ఇన్ CISF అని ఇచ్చాడు. అండ్ ముందుగా చెప్తున్నాను, ఈ నోటిఫికేషన్కి ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రం అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ నోటిఫికేషన్కి గర్ల్స్ చూస్తూ ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్. బట్ ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోమని చెప్పండి. ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ అయితే చేయండి. ముందుగా వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను. మనకి దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 31, 2024 మనకు ఈ నెల 31 తేదీ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఇంకా ఓవరాల్గా 10 డేస్ అయితే ఉంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 30, 2024 నెక్స్ట్ మంత్ 30 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ చేసుకోవడానికి కూడా మనకు 30 వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో మేల్ వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీనిలో ఎవరైతే కానిస్టేబుల్ ఫైర్మెన్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు లెవెల్ 3 కింద శాలరీ అయితే ఇస్తారన్నమాట. 21,700 నుండి 69,100 శాలరీ అయితే వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్గా మీకు 40,000 అబోవ్ మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో సెప్టెంబర్ 30, 2024 అంటే ఈ నోటిఫికేషన్కి అప్లై లాస్ట్ డేట్ అనమాట. ఆ డేట్కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. 18 నుండి 23 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ SC, ST వాళ్ళు అయితే కన్నా 18 నుండి 28 సంవత్సరాలు, ఒకవేళ ఓబీసీ ఉంటే కన్నా 18 నుండి 26 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ SC, ST వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా వస్తుంది కాబట్టి. ఒకవేళ ఇక్కడ యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అయితే పెట్టాడు, ఒకసారి చూసుకోండి. అక్టోబర్ 1, 2001 నుండి సెప్టెంబర్ 30, 2006 మధ్యన మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంటారో 12th పాస్ అయి ఉంటారో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు ఇంటర్మీడియట్లోనే విత్ సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. అంటే ఇంటర్మీడియట్లో ఎవరైతే బైపీసీ గ్రూప్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ బ్రదర్ ఇక్కడ మనకి 12th ఇచ్చాడు కదా. అండ్ ఇంకోటి ఈక్వలెంట్ ఎవరైనా ఉంటే కన్నా 12th స్టాండర్డ్ లెవెల్ ఈక్వల్ ఉంటే అండ్ విత్ సైన్స్ సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అనమాట. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కన్నా ఎవరైతే యువర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎవరైతే ఉంటారో మేల్ వాళ్ళు ₹100 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు SC వాళ్ళు కానీ లేదంటే ST వాళ్ళు కానీ అండ్ ఎక్సర్స్మెన్ కేటగిరీ వాళ్ళు కానీ వీళ్ళు ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరుతుంటారో యువర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు మేల్ వాళ్ళు మాత్రమే ₹100 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. హౌ టు అప్లైలో మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రం చెప్తాను. ఎవరైతే అప్లై చేస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా కేర్ఫుల్గా వినండి. ఇక్కడ ఏంటంటే మనకు ఫోటో అనేది ఏ విధంగా అయితే ఉండాలంటే మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్ ఫోటో అయితే ఉండాలి. అండ్ 20 KB నుండి 50 KB లోపు మాత్రమే ఉండాలి. అండ్ వీటితో వచ్చేసి మీకు 3.5 అండ్ హైట్ వచ్చేసి మీకు 4.5 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే దీని మీద మీరు కంపల్సరీగా మీరు ఫోటో దిగినటువంటి డేట్ అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్గా ఈరోజు ఫోటో దిగితే ఈరోజు డేట్ మీరు దాని మీద ఫోటో మీద ప్రింట్ అయితే చేయించాలి. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ డేట్ లేకపోతే మీ ఫోటో అనేది రిజెక్ట్ అయితే చేస్తారు, మీ అప్లికేషన్ అనేది. కాబట్టి చూసుకోండి. అండ్ 3 months కంటే ఓల్డ్ అయితే ఉండకూడదు అనమాట మీరు దిగినటువంటి ఫోటో. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ అనమాట. మనకు ఈ నోటిఫికేషన్లో ఓవరాల్గా 1130 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా ఓవరాల్గా అనమాట. బట్ ఆంధ్ర అండ్ తెలంగాణకు సపరేట్గా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ డీటెయిల్స్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్కి ఎంటైర్ స్టేట్కి వచ్చేసి 27 పోస్టులు అండ్ నక్సల్ డిస్టిక్ వాళ్ళకు 5 పోస్టులు. అంటే ఓవరాల్గా మనకు 32 పోస్టులనే కేటాయించడం జరిగింది ఆంధ్ర వాళ్ళకు. ఇక్కడ ఎంటైర్ స్టేట్లో వచ్చేసి యువర్ వాళ్ళకు 11 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లకు 3, SC వాళ్ళకు 4, ST వాళ్ళకు 2 అండ్ ఓబీసీ వాళ్ళకు 7 పోస్టులు అనమాట. ఇక నెక్స్ట్ నక్సల్ డిస్టిక్ వచ్చేసి
యూఆర్ వాళ్ళకు 2 అండ్ ఈడబ్ల్యూఎస్‌లకు 1, ఎస్సీ వాళ్ళకు 1 అండ్ ఇక్కడ ఎస్టీ వాళ్ళకి పోస్ట్ అయితే లేవు. ఓబీసీలకు ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకు తెలంగాణ. తెలంగాణకొచ్చేసి మనకు ఎంటైర్ స్టేట్ కింద 19 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. నక్సల్ డిస్ట్రిక్ట్ కింద మనకు 7 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే ఓవరాల్‌గా మనకు 26 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది తెలంగాణ వాళ్ళకు. ఇక్కడ ఎంటైర్ స్టేట్‌కొచ్చేసి యూఆర్ వాళ్ళకు 8 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌లకు 2 పోస్టులు అండ్ ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1 అండ్ ఓబీసీ వాళ్ళకు 5 పోస్టులు అనమాట. నెక్స్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి యూఆర్ వాళ్ళకు 2 పోస్టులు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు పోస్టులు అయితే లేవు. ఓబీసీ వాళ్ళకు 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇది తెలంగాణ వేకెన్సీ డీటెయిల్స్ అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ మనకు మా క్యాస్ట్ వాళ్ళకు పోస్టులు తక్కువనే కదా, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందేమో అని చాలామంది అనుకుంటారు. బట్ కాంపిటీషన్ చాలా తక్కువ అయితే ఉంటుంది. చాలామంది అయితే ఫిజికల్ టెస్ట్‌కి అయితే వెళ్ళరు. ఎందుకంటే మన ఫిజికల్ టెస్ట్ అనేది మనకు మన సొంత స్టేట్ అయితే ఉండదు. మనకు అదర్ స్టేట్‌లో పడుతుంది. మనకు ప్రీవియస్ నోటిఫికేషన్‌కి కొంతమందికి కర్ణాటక పడింది, కొంతమందికి మన వైజాగ్ పడింది, కొంతమందికి హైదరాబాద్ పడింది, కొంతమందికి తమిళనాడు పడింది. అంటే ఫిజికల్ సెంటర్ అనమాట. ఈ విధంగా ఇప్పుడు లాంగ్ పడినప్పుడు ఏంటంటే చాలామంది వెళ్ళరు. అండ్ మన దగ్గరలో పడినప్పుడు ఏంటంటే రన్నింగ్ కొంతమంది కొట్టలేరు అనమాట. కాబట్టి ఇవన్నీ కారణాలు అయితే ఉంటుంది. కాబట్టి మీకు ముందుగా ఎలిజిబిలిటీ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. వీటికి తగ్గట్టు ప్రిపేర్ అయితే అవ్వండి ముందుగా. ఇక నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మనకు ముందుగా వచ్చేసి మనకు పీఈటీ అండ్ పీఎస్టీ అయితే ఉంటుంది. అంటే ఫిజికల్ టెస్ట్. తర్వాత మనకు డౌన్ టు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు మెడికల్ టెస్ట్, డౌన్ టు వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో మనకు ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. కాబట్టి ఇక్కడ ఫిజికల్ టెస్ట్ విషయానికి వస్తే కనుక ముందుగా మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. 5 కిలోమీటర్ రన్నింగ్‌ని 24 నిమిషాల్లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫైడ్ నేచర్ మాత్రమే. ఈ ఫిజికల్ టెస్ట్‌కి ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు. మీరు కంపల్సరీగా 5 కిలోమీటర్ రన్నింగ్‌ని 24 నిమిషాల్లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకు నెక్స్ట్ అనేది హైట్ అయితే చెక్ చేస్తారు. ఇక్కడ హైట్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా 170 సెంటీమీటర్లు అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు 80, బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హైట్ విషయానికి వస్తే కనుక 162.5 సెంటీమీటర్లు అనేది హైట్ అయితే ఉండాలి. అండ్ చెస్ట్ వచ్చేసి నార్మల్ ఉన్నప్పుడు 77, బ్రీతింగ్ తీసుకుంటే 82 సెంటీమీటర్లు అనేది హైట్ చెస్ట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇది ఓన్లీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే. అండ్ మిగతా క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో నార్మల్ వాళ్ళు 170 సెంటీమీటర్లు కంపల్సరీ అయితే హైట్ అయితే ఉండాలి. ఈ 170 సెంటీమీటర్ల హైట్ లేకపోతే మీరు ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబిలిటీ అయితే కాదు. మీరైతే అప్లై అయితే చేసుకోవద్దండి. అండ్ ఫిజికల్ టెస్ట్ అప్పుడే మీకు డౌన్ టు వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే సబ్మిట్ చేశారో మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కానీ అండ్ మీ క్యాస్ట్ కానీ వివిధ రకాల నోట్ మొత్తం కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ విషయానికి వస్తే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ నుంచి మనం ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. 25 క్వశ్చన్లు వస్తే 20 మార్కులు. ఓవరాల్గా మనకు 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకు. అండ్ 120 నిమిషాలు టైం అయితే ఇస్తారు. అంటే మనకు ఓవరాల్గా 2 గంటలు అన్నమాట. అండ్ ఇది మనకు మల్టిపుల్ చాయిస్ విధంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఓఎంఆర్ కానీ లేకుంటే సిబిటీ ద్వారా కానీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎగ్జామ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదంటే హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనం ఏదో ఒక దానిలో అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. బ్రదర్ మనకు ఎస్ఎస్జి కానిస్టేబుల్ లాగా మనకు తెలుగులో ఉంటుందంటే ఉండదు. అండ్ ఇంకోటి దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. మీరు 100 క్వశ్చన్లు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఏం కాదు. అంటే మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు కాబట్టి. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడే మళ్ళీ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. రెండు కూడా ఒకటేసారి కండక్ట్ అయితే చేస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఏంటంటే మన స్టేట్కి ఉన్నటువంటి పోస్టులకు కాంపిటీషన్ బట్టి మనకు ఎవరికైతే ఎగ్జామ్ హై స్కోర్ వచ్చి ఉంటుందో వాళ్ళకి మాత్రమే మనకు మెరిట్ లిస్ట్లో పేరు అయితే పెట్టడం జరుగుతుంది. ఎవరిదైతే మెరిట్ లిస్ట్లో పేరు ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇంతవరకు తెలియడం మనకు సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్మెన్ది మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నాకు పర్సనల్ మీరు మెసేజ్ చేస్తామంటే కూడా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.